ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో అమ్మ ప్రేమ కోసం తెలుసుకుందామండి. అమ్మ అంటే ఈ ప్రపంచంలో మనకి ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తారంటే ఒక్క అమ్మేనండి. ఈ ప్రపంచంలో అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించినోళ్ళు ఎవ్వరూ ఉండరు. మన కష్టంలో కానీ, దుఃఖంలో ఉన్న, బాధలున్నా మన అమ్మ మాత్రమే తోడుగా ఉంటారు. మనకి ఏ కష్టం వచ్చినా ఆవిడే విలువెల్లాడిపోతారు. అయ్యో, నా పిల్లలకి ఇలా అయిపోయిందే అనేసి. అలాగే ఆమె తినకుండా కూడా మనకి పెడతారండి. అలాగే మనం మంచి మంచి చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఆవిడ ఎంతో కష్టపడి పెంచి పోషిస్తే మనం మంచి మంచి ఉద్యోగాల్లో కూడా, మంచి పొజిషన్‌లో కూడా ఈరోజు ఉంటామండి. అలాంటి అమ్మని ప్రతి ఒక్కళ్ళు గౌరవించండి. అలాగే పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మనకి పెంచితే ఇలా ఉన్నామండి. అందుకు పెళ్ళైన తర్వాత భార్య, అమ్మ అంటే భార్యకి ఇవ్వాల్సింది స్థానం భార్యకి ఇవ్వాలి. అలాగే అమ్మకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వాలండి. అమ్మకి ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఆవిడ మనకి చిన్నప్పటి నుంచి చూసి, పెంచి, పెద్ద చేసి, ఆమె తిండి మానేసి మనకు తినిపెట్టి, మనకి ఇంత పెద్దవాళ్ళని చేసింది అమ్మేనండి. అమ్మ ప్రేమ కన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరి ప్రేమ ఎక్కువ కాదు. మనకి ఇంత దెబ్బ తగిలినా విలువెల్లాడిపోతుంది అమ్మే అండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మని గౌరవించండి. అమ్మ, అత్త, కోడలు ఇద్దరు దెబ్బలాడుకున్నా సరే మీ అమ్మకి సపోర్ట్ చేయండి, మీ భార్యకి సపోర్ట్ చేయండి. కానీ అమ్మకి ఎక్కువ సపోర్ట్ చేయండి. భార్యకి మీరు నచ్చజెప్పుకోండి. ఎందుకంటే అమ్మ మనసు చాలా సున్నితమైంది. అయ్యో, నా బిడ్డ నాకు ఈ మాట అనేసారని ఆ తల్లి ఎంతో బాధపడుతుందండి. పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా అమ్మని చాలా బాగా చూసుకోండి. ఆమెకి ఏం కావాలన్నా అది కొనిపెట్టండి. ఆవిడ మన కోసం ఎన్నో చేసింది. ఆవిడకి ఏజ్ అయిపోయిన తర్వాత మనకు తోచినంతట్లో మనం ఆమెకి చక్కగా చూసుకుంటే అదే చాలండి. అలాగే అమ్మని ఎవ్వరి ముందు తక్కువ చేసి మాట్లాడకూడదండి. అమ్మని గౌరవించండి. వీలైనంత వరకు ఎవ్వరి దగ్గర కూడా, అది మీ భార్య అయినా సరే, మీ అమ్మ, ఆమె దగ్గర తక్కువ చేసి మీ అమ్మని మాట్లాడకూడదండి. మీ భార్య ఎదురుగా, బయట వాళ్ళ ఎదురు మా అమ్మేలే అని ఎప్పుడు అనకూడదు. అమ్మ ఉంటే మీరు ఉన్నారు. అమ్మ ఉంటే ఈ స్థాయికి ఎదిగారు కాబట్టి ఆమె బ్రతికినన్నాళ్ళు ఆమెని చక్కగా చూసుకోండి. పైకి వెళ్ళేటప్పుడు ఆమె ఏమీ తీసుకెళ్ళదండి. బ్రతికినన్నాళ్ళు మీకోసం కష్టపడి బిడ్డల కోసమే బ్రతుకుతారు తల్లిదండ్రులు ఎవరైనా సరే. అలాంటి తల్లిదండ్రులని, అలాగే అమ్మని ప్రేమగా చూసుకోండి. వాళ్ళు బ్రతికినన్నాళ్ళు నా బిడ్డ ఇంత బాగా చూశాడు నాకని ఆనందపడేలా చూసుకోండి. వాళ్ళని మనం తిట్టుకునేలాగా మనం ఎప్పుడు వాళ్ళని మొండి సమాధానాలు ఎదురుగా సమాధానం చెప్పడం కానీ, ఒక మాట అని వాళ్ళ మనసు ఎప్పుడు కష్టపెట్టకండి. తల్లి మనసు కష్టపెడితే ఆవిడ ఒక్క మాట అంటే ఆ మాట మనకు తగులుతుందండి. తల్లి దేవన బ్రహ్మదేవన అని పెద్దలు చెప్పున్నారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా అమ్మని గౌరవించండి. అమ్మకి ఇవ్వాల్సిన స్నానాన్ని అమ్మకి మాత్రం ఇవ్వండి. అమ్మకి ఎప్పుడు ఒక రాణిలాగే చూసుకోండి. అమ్మ మనకి చిన్నప్పుడే ఒక రాణి, రాజులాగా ఎలా చూసుకుంటుందో అలాగ అమ్మని ఏజ్ అయిపోయిన తర్వాత ఒక రాణిలాగా, ఒక చిన్న పిల్లలా చూసుకొని ఆమెకి సంతోషాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరికైనా ఈ వీడియోలో మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.